ఏదైతే ఒక్కొక్క కాన్సెప్ట్ కూడా క్లియర్గా నడుస్తుంది. భారత నేవీ ఇప్పుడు తాజాగా బయటపెట్టినటువంటి అంశం, నిన్నటిదాకా నేవీ నోరు మెదపలేదు. నిన్న అటు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి తీవ్రవాద శిబిరాలు ధ్వంసం చేసాం, ఆ తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ధ్వంసం చేసాం, అట్లాగే ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ స్థావరాలు ధ్వంసం చేసి వచ్చామన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. వాస్తవంగా ఆర్మీకి ఇదివరకు మన దాంట్లో ఎక్కువ ప్రయారిటీ ఉన్నది వార్లో, ఎందుకంటే ఆర్మీ అనేటటువంటిది నేల మీద నుంచి చొరబడ్డం. అది ఇప్పుడు వార్ఫేర్ మారిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్కి ఎక్కువ పని ఉంటుంది, ఎందుకంటే వెళ్ళి వేసి రావడం, వాళ్ళ నుంచి వచ్చేదాన్ని అడ్డుకోవడం, ఇది ఎయిర్ ఫోర్స్ పని. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడిచినటువంటి. ఇదే సందర్భంలో ఇండియన్ నేవీ తాజాగా క్రిప్టిక్ క్యాప్షన్ సమ్వేర్ ఎట్ సీ అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఎక్కడో ఏదో జరిగింది. ఏం చేశారు అంటే కరాచీ